కృష్ణా జిల్లా రైతులందరికీ కూడా మీ ఇంటి కొడుకు కలెక్టర్ బాలాజీ చేసే నమస్కారం. ఈ రోజు ఈ వీడియో చేసే ఉద్దేశం ఏంటి అంటే మీ అందరికీ కూడా ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అంటే పంట బీమా గురించి అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. సో ఇప్పుడు ఏమి దాళ్వాకి మీరు పంట వేసుకుంటున్నారు అంటే రబీ సీజన్కి ఏం వేసుకుంటున్నారో దానికి మీరు పంట బీమా పొందాలి అంటే సో మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటూ ఉంటే మీకు పంట బీమా వర్తిస్తుంది. బ్యాంక్ నుంచి మీరు లోన్ తీసుకోకపోతే మీరు మీ దగ్గరున్న సచివాలయానికి వెళ్లి పంట బీమాకి మీరు నమోదు చేసుకోవాలి. అది మినుములు ఉండొచ్చు, వరి ఉండొచ్చు, దాళ్వాలో వేస్తూ ఉంటే మాత్రమే. సో దానికి మీరు సచివాలయానికి వెళ్లేటప్పుడు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అంటే, ఒకటి మీ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి. మీరు మీదే భూమి అయితే మీరు మీ పట్టాదారు పాస్బుక్ తీసుకొని వెళ్ళాలి. మీరు కౌలు రైతు అయితే సిసిఆర్సి కార్డు తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ మీ బ్యాంక్ పాస్ పుస్తకంది మొదటి పేజ్ తీసుకొని వెళ్ళాలి. మీ మొబైల్ నంబర్ తీసుకెళ్ళాలి. సో చివరిలో మీరు భూమి ఈసారి పంట వేసినట్టు మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకుని సచివాలయానికి వెళ్తే మీకు పంట బీమాకి నమోదు చేయడం జరుగుతుంది. ఈసారి ప్రభుత్వం చాలా తక్కువ రేట్లో ప్రీమియం నిర్ణయించడం జరిగింది. యాక్చువల్లీ కృష్ణా జిల్లా వరకు అయితే మినుములకి ఎకరాకి 80 రూపాయలు, వరికి 84 రూపాయలు ఉంది ఎకరానికి. సో ఆ డబ్బుల్ని మీరు చెల్లించి వెంటనే పంట బీమాకి మీరు నమోదు చేసుకోవాలి. దీని నుంచి మీకు కరువు ఉండొచ్చు, లేదా వర్షము, తుఫాను, అకాలిక వర్షం కానీ ఇలాంటిది ఏమైనా వచ్చి మీ పంట దెబ్బతిన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఇది చాలా సహాయపడుతుంది. ప్రీమియం తక్కువ ఉంది కనుక అందరూ కూడా సచివాలయానికి వెళ్ళి మీరు ఈ లబ్ధిని పొందాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.